తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ్ శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణను స్వాగతిస్తూ ఆయన ఆ పదవికి అన్ని విధాల అర్హుడని తులసి శ్రీనివాస్ పేర్కొన్నారు. సరైన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబులకు ధన్యవాదాలు తెలుపుతూ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ఇతర బ్రాహ్మణ నాయకులను కూడా గుర్తించి రాబోయే నామినేటెడ్ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా పేరు పేరున స్వాగతం. సభాధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు. వారు బ్రాహ్మణుల పట్ల చాలా సాధారణంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి వారు అదేవిధంగా పెద్దలు ఈ సభా కార్యక్రమానికి మణిహారం లాంటి వ్యక్తిగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన పొన్నాల సుబ్రహ్మణ్యం గారు, వైస్ చైర్మన్ బ్రాహ్మణ పరిషత్, అదేవిధంగా పెద్దలు మాజీ కేంద్ర మంత్రులు శ్రీ వేణుగోపాలాచారి గారు, ఆ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు శ్రీ హరికర వేణుగోపాల్ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ రవీంద్ర ఆనంద్ గారు, చాలా మంది నాయకులు వేదిక మీద ఉన్నారు. మన్నించాలి మా ఎంపీ నగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మా అన్న మన్నాడు రామరెడ్డి గారు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఇక్కడ బ్రాహ్మణ చాలా మంది మనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూడలేరు, కొద్దిగా సైలెంట్గా ఉంటే బాగుంది. ఒక్కసారి నా భూతం నా భవిష్యత్ గత ప్రభుత్వంలో 2022 తర్వాత ఎటువంటి పథకాలు లేక రకరకాలైనటువంటి అప్పుల బాధతో మన పెద్దలు ఈ రాష్ట్ర రాజధాని శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా అన్ని సంక్షేమాలని ఏకాన్ని నడిపించుకుంటూ దాన్ని కూడా జరుగుతుంది. కొంతమందికి మరొకసారి కొంతమందికి అవకాశాన్ని బట్టి వారి కూడా పదవులు ఇప్పించడం కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తాం. ఈ సభాముఖంగా మనతో పాటుగా మాట్లాడవచ్చు పెద్ద చాలా మంది ఉన్నారు. క్లుప్తంగా నేను మాట్లాడగలిగాను. ఏమైనా తప్పులుంటే క్షమించి మరొకసారి మీరందరూ కూడా ఈ పరిషత్ ఏర్పడింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. నిజమైన విలోపవాదులైన బ్రాహ్మణుడికి న్యాయం జరగాలని పోరాడండి. ఈ సంఘ శక్తులందరూ కూడా వీరిద్దరితో కలిసి ట్రావెల్ చేయండి, మనందరం కలిసి ట్రావెల్ చేద్దామని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.